గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో. మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి అందరికీ వస్తుంది. ఎర్లీ 20sలో వస్తుంది, 25 ఉన్న వాళ్ళకి వస్తుంది. ఏజ్ గ్యాప్ అనేది అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఆడవాళ్ళల్లో, పిల్లల్లో, పెద్దల్లో అందరికీ వచ్చే ఈ షుగర్ వల్ల మన నరాల మీద చాలా ప్రభావం కలుగుతుంది అని చెప్తున్నారు. మరి అందరిలో కలుగుతుందా? షుగర్ వాల్యూస్ ఎంత ఉంటే ఈ నరాల బలహీనత కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మనం చాలా వీడియోస్ షుగర్ గురించి చేశాము, కానీ కామెంట్స్లో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ప్రేక్షకుల నుంచి వచ్చింది, నరాల బలహీనత వస్తుంది షుగర్ ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఎవరికి వస్తుంది? ఆ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే వస్తుంది? షుగర్ ఉన్న వాళ్ళందరికీ నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుందా అని, మరి ఈ ప్రశ్నపై మీ సమాధానం? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ వస్తుందా అంటే చెప్పలేమమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంతమందిలో హై షుగర్ ఉన్నా కూడా వాళ్ళ శరీరం మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎవ్రీడే వ్యాయామం చేస్తూ ఉంటారు. వాకింగ్ కానీ వ్యాయామం కానీ ఫుడ్లో ఏ అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని పాటించడం, ఒక పెర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకున్నమ్మ వాళ్ళు షుగర్ ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అలా కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి, సపోజ్ ఒక లిక్కర్ కానీ, లేకపోతే ఒక జర్దా పాన్ లాంటివి, లేకపోతే ఒక గుట్కాలు, ఇటువంటి చాలా రకరకాలు ఉంటాయి కదా, తంబాకుతో కలిపి ఇవన్నీ, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఐడియల్గా కూర్చుని ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా, ఏ పని చేయకుండా పొద్దున సాయంత్రం వరకు కూర్చునే వాళ్ళకి కూడా కావాల్సిన ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళకి నర్వస్ డ్యామేజ్ అవుతుందా సార్? వాళ్ళకి ఎక్కువగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. వాళ్ళు ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ లేదు కదా, షుగర్ రావడమే వాళ్ళకి అటువంటి లైఫ్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఏంటంటే, ఎవరైతే వంశపారంపర్యంగా వాళ్ళు 2-3 జనరేషన్స్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడమ్మా, వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. అదేవిధంగా ఫస్ట్ నుంచి కొంచెం ఫైబర్ ఫుడ్ తింటాం, కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటా ఉంటే, కార్బోహైడ్రేట్ అనే ఫుడ్ తగ్గించుకుని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉండదమ్మా తొందరగా. అలా కాకుండా వాళ్ళ వంశంలో ఎంతమందికి ఉన్నాగా మనకేం వస్తుందిలే అని నెగ్లెక్ట్ చేయడం, ఈ వ్యాయామం ఏమీ చేయకుండా, ఒక సిస్టమేటిక్ లైఫ్ లేకుండా, నిద్రలో కానీ ఆహారంలో కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడం కానీ లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ లివర్ అమ్మ. ఇక్కడ ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ నియంత్రించే గ్రంథి అది, కానీ లివర్ వల్ల షుగర్ ఎక్కువ వస్తుంది. లివర్ ఎప్పుడు దెబ్బతింటుందమ్మా? టైమ్లీ ఫుడ్ తినకపోవడం, లేకపోతే అన్ఈవెన్ అంటే వ్యతిరేకమైన ఫుడ్లు తింటాం, ఏదైతే తినకూడదో. ఇక్కడ ఏమంటాం అంటే, మనం ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారాలు అని అంటాం. అంటే ఏదో పుల్లటి వస్తువు తిని నీళ్లు తాగడం, చేప తిని పాలు తాగడం, కోడిగుడ్డు ఇది కలిపి తినడం, లేకపోతే అతిగా కారం, అతిగా ఉప్పు, అతిగా ఎక్కువ స్వీట్స్, లేకపోతే సరైన ఇప్పుడు ఫుడ్లో ఈ అడల్టరేషన్ అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోయింది కదమ్మా. పైసలు వస్తున్నాయని ఇది తిన్నవాళ్ళు ఏమవుతారు అనేది లేదు. ఇవాళ మనం తాగే పాలుల్లోనే, చంటి బిడ్డ కానించి తాగే పాలల్లోనే అడల్టరేషన్ ఉంది. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎంతమంది వ్యాధులు పాలయ్యి చనిపోతారు. మరి అటువంటి వాళ్ళకి ఏం శిక్ష వేస్తుంది గవర్నమెంట్? అంతకంటే భయంకరమైన నేరం ఇంకోటి ఉండదు. కెమికల్ పాలు అమ్ముతున్నారు కదా మరి చాలామంది, రకరకాల కృత్రిమంగా తయారు చేసిన పాలు అమ్ముతున్నారు. మరి వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఒక జనరేషన్ పోతుంది. అది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు. ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లా. స్టాఫ్ తక్కువ ఉన్నారనో,
ల్యాబులు తక్కువ ఉన్నారని ఇలాగా వాళ్ళకి ఏం చేయాలంటే చాలా భయంకరమైన శిక్ష వేయాలి. వేసినప్పుడే భయం అనేది వస్తేనే ఈ అడల్టరేషన్ ఏమన్నా తగ్గితే, అంటే ఆహారం ఏదో బజ్జీలు వేసేవాడు ఇంకొకళ్ళు ఏదో కొద్ది గొప్ప ఆయిల్ అటు ఇటు కలిపారంటే ఇంత ప్రమాదం ఏది ఉండదు. చంటిబిడ్డ కాడి నుంచి మనం పాలు లేకపోతే కొన్ని పాలు ఇస్తున్నాం కదా. మరి అక్కడే వాళ్ళు నెలల బిడ్డకనే సంవత్సరం ఉన్నది 2 ఏళ్ళు వాళ్ళకే ఈ కెమికల్ పాలు తాగితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. అంటే ఎన్ని వేల లక్షల కోట్ల మందిని మర్డర్ చేసినట్టు లెక్క నిజం చెప్పాలంటే. మరి వాళ్ళకి ఏ శిక్ష లేదు. ఇప్పుడు ఏదైనా కూరగాయలు ఉన్నాయి సార్, మీరు అన్నట్టు అడల్టరేషన్ చేస్తున్నారు, బాగా పెస్టిసైడ్స్ వేస్తున్నారు, తర్వాత కలరింగ్ కోసం ఈ బఠానీ కానీ ఏవైనా కూరగాయలని ఆ కలర్ వచ్చేలాగా దాంట్లో డిప్ చేసి తీస్తున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి వాటిని ఏదైనా అందులో ఉన్న విష పదార్థాలు పోయేలాగా క్లీన్ చేసుకునే మెథడ్స్ ఏమైనా ఉన్నాయి? అద్భుతమైన మెథడ్స్ ఉన్నాయమ్మా. చాలా అంటే చాలా మంచి ప్రశ్న ఇది. అందరికీ అందాలమ్మ ఇది. మేము మా పేషెంట్స్ అందరికీ కూడా ఒక కార్డు ఇస్తామమ్మా, అందులో ఇవన్నీ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఫస్ట్ బేకింగ్ సోడా అమ్మ. మీరు ఒక 10 లీటర్స్లో ఒక 10 గ్రామ్స్ బేకింగ్ సోడా, 10 గ్రామ్స్ రాక్ సాల్ట్, 10 ml వెనిగర్, ఒక 5 గ్రామ్స్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండేసి ఆ 10 లీటర్స్లో అందులో డిప్ చేసేయండి. అంటే తెచ్చుకున్న ఫ్రూట్స్ మునిగిపోవాలి అందులో, కూరలు తెచ్చినా మునిగిపోవాలి అందులో. ఒక 5 to 10 minutes ఉంచండి అమ్మ. ఉంచి మంచినీళ్ళలో కడుక్కుంటే మోర్ దాన్ 90% క్లీన్ అవడానికి సరిపో. అట్లీస్ట్ బేకింగ్ సోడా సాల్ట్ అయినా వాడుకుంటే సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ దొరకవు మాకు, లేకపోతే ఇవన్నీ ఎక్కడ తీసుకుంటాం అంటే పసుపు ప్రతి ఇంట్లో వెనిగర్ తప్ప అన్ని దొరికేవే, కళ్ళుప్పు దొరుకుతుంది, పసుపు, నిమ్మరసం ఉంటుంది. నిమ్మకాయ ఒక లేకపోయినా కూడా బేకింగ్ సోడా కొంచెం చాలా చీప్. బేకింగ్ సోడా కూడా కాస్ట్ కాదు కదా, ఒకే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అది వాటర్లో కలుపుకోవచ్చు, దీంట్లోనే కలుపుకోవచ్చు. వాటర్లో కూడా ఆల్కలిన్ వాటర్ కావాలనుకుంటే వెరీ సింపుల్ అమ్మ, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఒక 10 లీటర్స్కి ఒక 5 గ్రామ్స్ బేకింగ్ సోడా, 5 గ్రామ్స్ సాల్ట్ కలిపేసుకోండి. అంతే. రెండు కలిపింది వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా అద్భుతమైన ఆల్కలిన్ వాటర్ వస్తుంది మీకు. మీ బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్లో ఉన్న క్రిములు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చంపేసి ఎక్కువ యాసిడ్స్ ఏ విధంగా అయితే ఊరుతున్నాయి. ఇక్కడ బీపీ ఉంది మాకు, అంత ఉప్పు ఎత్తే ఇబ్బంది అనుకుంటే 5 గ్రామ్స్ బేకింగ్ సాల్ట్, 2.5 గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి ఒక 10 లీటర్స్లో వేసి బాగా కలుపుకోండి. కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇలా ఉందో మీరు అదే వాటర్ని కొన్ని నెలలు తాగేటోడికి మీ బాడీ ఎస్టిక్, అంటే ఏదైతే యాసిడ్లు పెరిగిపోయి మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయిపోయిందో, pH తగ్గిపోవటం కానీ పెరిగిపోవటం కానీ, అది బ్యాలెన్స్లోకి వస్తుంది. అది ఎప్పుడైతే బ్యాలెన్స్లోకి వచ్చిందో మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావమ్మా. షుగర్ కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కదా సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దానికి దీనికి సంబంధం లేదు. షుగర్ ఆటో ఇమ్యూన్ కాదా? షుగర్ అనేది షుగర్ వ్యాధిలో ఆటో ఇమ్యూన్ ఉండదమ్మా. అంటే కొన్ని రకాలు ఉంటే ఉండొచ్చు, కానీ అది టైప్ 1 ఉంది కదా, అది జెనెటికల్గా రావచ్చమ్మా. ఆటో ఇమ్యూన్ కాకుండా జీన్స్లో డిఫరెన్స్ రావడం వల్ల రావచ్చు, జెనెటికల్గా రావచ్చు, లేకపోతే జీన్లో మారిపోవాలి, అది ఆటో ఇమ్యూన్ కింద వస్తుంది. మామూలు డయాబెటీస్ అయితే ఆటో ఇమ్యూన్ కాదు అది. దానికి క్యూర్ కూడా చేయొచ్చమ్మా, కొన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం అది చేస్తే తప్పనిసరిగా. ఎవరైతే వ్యాయామం చేసి ప్రాణాయామం ఇటువంటివి చేస్తారో వాళ్ళకి ఈ నరాల మీద ఎఫెక్ట్, నరాల వీక్నెస్ అనేది పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక 35-40 సంవత్సరాల అతనికి హై షుగర్ ఉంది, ఒక 10-15 ఇయర్స్ నుంచి. అతని నరాల వీక్నెస్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఒకవేళ సంసారం చేయలేని లెవెల్లో ఉంది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ విడిపోవడం జరుగుతుంది, ఇటువంటి భయంకరమైన మార్పులు జరుగుతాయి. అటువంటివి లేకుండా ఉండాలి అంటే అతను వ్యాయామం కనుక రెగ్యులర్గా చేసి ఆహారాన్ని నియంత్రించుకుంటే మళ్ళీ నార్మల్ లైఫే గడపవచ్చు. షుగరే షుగర్ ఉండటం వల్ల, డయాబెటీస్ ఉండటం వల్ల ఈ మజిల్స్లో ఉన్న సెల్స్ స్లోగా చనిపోతాయమ్మా. ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ అనేది హై కానీ లో కానీ అయిపోవడం వల్ల ఈ సెల్కి ఆక్సిజన్ అందదు. అందకపోవడం వల్ల సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఆ సెల్స్ చనిపోయి బయటికి వెళ్ళకపోతే ఏమవుతున్నామో మజిల్ ఫ్రోజన్ షోల్డర్స్ అని, మజిల్ లాస్ అని, మజిల్ వీక్ అని, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. లేదు, మచ్చలు పడడం శరీరం మీద, కాళ్ళు నలబడిపోవడం, అది బాగా ఎక్కువైపోయేసరికి మళ్ళీ గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎందుకు జరుగుతుంది? అక్కడికి ఆక్సిజన్ ఫ్లో లేదు. అక్కడ
ఆక్సిజన్ ఫ్లో వెళ్ళాలి అంటే ఏం చేయాలమ్మా, ఒక వ్యాయామంలో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర పలానా పాటుకు నాకు వెళ్తున్నట్లేదు, డిస్కలర్ వస్తుంది, దీన్ని ఏ విధంగా వదులుకోవాలి. సెకండ్, న్యాచురల్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, హెర్బల్ కానీ హోమియో కానీ ఇంకోటి కానీ, ఈ విధమైన ట్రీట్మెంట్తో డీటాక్స్ ఎలా చేసుకోవాలి బాడీని, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, ఎవరైతే మీకు వ్యాయామంలో టెక్నిక్స్ చెప్పి శరీరం బలపడేలాగా ప్రాణాయామం అన్నీ చెప్పారో అది చేసుకుంటా ఈ డీటాక్స్ అనేది చేసుకుంటే బాడీలో బ్లడ్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటే అన్ని చోట్లకి ఫ్లో అవుతూ ఉంటే ఈ నరాల వీక్నెస్ కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ మజిల్ లాస్ నుంచి కానీ బయటపడొచ్చమ్మా. అతి డోసు అంటే బాగా షుగర్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అవట్లా, కంటిన్యూగా 1000 mgలో వేస్తున్నారు, ఇన్సులిన్ చేయించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందమ్మా, ఈ సెల్ డెత్ అనేది జరగడం వల్ల రేపొద్దున లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, స్ప్లీన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాక చాలా కష్టం అవుతుందమ్మా. అప్పుడు ఒక పక్క డయాబెటిక్ కంట్రోల్ అవ్వదు, మిగిలిన ఆర్గన్స్ దెబ్బతింటాయి. అదేవిధంగా బోన్స్లో ఈ మధ్యలో తయారయ్యే ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. దానివల్ల ఎముకలు మెత్తపట్టడానికి ఎన్నో రకాల, ఒక చోట ఒక ఆర్గాన్కి ఇబ్బంది వచ్చింది అంటే ఆ ఆర్గాను రిలీజ్ చేసే టాక్సిన్స్ వల్ల అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అనేక రకాలైన ఆర్గాన్స్ ఇబ్బంది పడడం మొదలుపెట్టాక మనకు అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో. బీపీ, షుగర్ వల్ల బీపీ, కొలెస్ట్రాల్, లేకపోతే ఫ్యాటీ లివరు, లేకపోతే ప్రోటీన్ లాస్, లేకపోతే యూరిన్లో షుగర్ వెళ్ళిపోతుంది. ఇలాగా అంటే అప్పుడు షుగర్ అంటే ఆల్మోస్ట్ ప్రోటీన్ కింద లెక్క, ఇలాగనమాట. అంచేత ఎన్నటి నుంచి బయటపడాలి అంటే వ్యాయామం, సమయంలో పలానా సమయానికి తినాలి ఆహారం అనుకుంటే తినటం ఒకటి, విశ్రాంతి, ఇవన్నీ టైమ్లీగా చేసుకోవాలి. ఎక్స్పర్ట్ అయిన ఫుడ్లు చెప్పగలిగే డాక్టర్స్ని కానీ ట్రెడిషనల్ వాళ్ళని కానీ ఎవరినో ఒకరిని కన్సల్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే ఉపయోగం, ఏ పండు తినాలి, మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేము మామిడి పండు తినొచ్చా అని, ఇంకొకళ్ళు అడుగుతారు మేము సీతాఫలం తినొచ్చా అని, ఇంకొకళ్ళు అడుగుతారు మేము డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా అని. ఇలాగా అంటే ఈ ఆహారం ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలామందికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఒక డాక్టర్ గారు మామిడి పళ్ళు కావాల్సినంత తినండి, ఏమవుతుంది, షుగర్ రాదంటారు. ఇంకొక ఆయన పండుకి షుగర్కి సంబంధం లేదంటారు. ఇంకొక ఆయన అయిపోయి మీరు పళ్ళు తింటున్నారా, పెరిగిపోతుందంట. ఇక్కడ ఎన్ని చెప్పినా కానమ్మా బాడీ నేచర్ని బట్టి ఆహారం ఉంటుంది తప్ప అందరికీ జాంకాయ తినండి, పచ్చి జాంకాయ, అందరూ బొబ్బాయికాయ తినండి, అందరూ అంజీరు తినండి, ఇలా చెప్పలేమమ్మా. ఆ ఫ్రూట్ అతని బాడీకి సూట్ అవ్వకపోవచ్చు, అప్పుడు మనం చెప్పిన దాని వల్ల ఇబ్బంది పడతారు కదా. అందుకేంటంటే డాక్టర్కి అర్థమయ్యే విధంగా వాళ్ళు విపులీకరించి చెప్తే ఆ డాక్టర్కి ఓపుకుండా అన్నీ ఉంటే అప్పుడు ఫుడ్ అనేదాన్ని నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదే అసలు ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆ సంవత్సరంలో హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే అది అతిశయోక్తి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్కి బాగుండకపోవడం, పిల్లలకి బాగుండకపోవడం, ఇలా ఎంతో కొంత వాళ్ళ సంపాదనలో హాస్పిటల్కి వెళ్తూనే ఉంది. మరి దీన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలి, ఆ డబ్బులు వాళ్ళ పిల్లల ఫ్యూచర్కో లేకపోతే ఇంకొక దానికో ఉపయోగించుకోవాలి అనుకుని చాలామందికి మీరు ఇచ్చే సలహాలు కానీ ఆ వాల్యుబుల్ సూచనలు ఏంటి? అంటే ఒకటమ్మ, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాము. ఎందుకంటే హెడేక్ వచ్చింది అనుకోండి, 1 గంట 2 గంటలు ఒక పూట ఒక రోజు భరిందామని ఓపిక ఎవరికి లేదు. రాగానే ప్రతి ఇంట్లో ఒక మెడికల్ స్టోర్ కిట్ ఒకటి ఉంటుంది, అందులో చోటు తీసుకోవడం వేసుకోవడం అంతే తప్ప ఇది ఎందుకు వచ్చింది, నిన్న ఏం తిన్నాను ఫుడ్, మొన్న ఏం తిన్నా, దేనివల్ల నాకు వచ్చింది, ఇండైజెషన్ వల్ల వచ్చిందా, ఆక్సిజన్ సరిపోక వచ్చిందా, ఓవర్గా వర్క్ చేయడం వల్ల వచ్చిందా, ఓవర్గా థింక్ చేయడం వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చింది అని ఆలోచించుకుని ఒకరోజు భరిందాంలే అయిపోతుంది. ఆ భరించడం అనేది నేర్చుకున్నారనుకోండి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు అది రాగానే ఇంకా స్టార్ట్ అవుతుంది అనగానే ఇది పెరిగిపోతుందేమో, ఆ పని చెడిపోతుంది, ఈ పని చెడిపోతుంది, లేకపోతే ఏడిపోతుంది, లేకపోతే కూర్చుని ఏడవాలి, మళ్ళీ తర్వాత పెరిగిపోయాక వేసుకుంటే గంట దాకా తగ్గదు, పెరగకుండా ముందర వేసేస్తే మంచిదని రెడీగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకటి వేసేది. మీ శరీరానికి వర్క్ చేసి మళ్ళీ ఆ వ్యాధి నుంచి బయటపడడానికి ప్రతి శరీరం ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుందమ్మా, ప్రతి శరీరంలో. ఆ మెకానిజం ఎంత గొప్పది అంటే అసలు మన ఊహకు అందదు. అంత రికవరీ కెపాసిటీ అనేది ఈ సృష్టి క్రమంలోనే మన శరీరానికి ఉంది. దానికి అవకాశం ఇవ్వటం లేదు మనం.
ఏది వచ్చినా కూడా వెంటనే ట్యాబ్లెట్. టాబ్లెట్. ఇప్పుడు ఆయుర్వేదం ఉందనుకోండి, పలానా ఫీవర్కి 24 hours దాకా మందు అనేది తీసుకోవద్దు, పలానా ఫీవర్కి 48 hours దాకా మందు తీసుకోవద్దు, ఈ విధమైన వ్యాధికి 3 రోజుల దాకా మందు వాడద్దు అనేది చాలా విపులంగా ఉంటుంది. ఎందుకు వాడద్దు అన్నారు? మీ శరీరంలో న్యాచురల్గా ఏ రిపేర్ అయితే ఉందో, ఏ మెకానిజం అయితే ఉందో అది స్టార్ట్ అయిన తర్వాత ఆ మందు ఇచ్చారనుకోండి, చాలా సింపుల్ డోస్ తోటి అది తగ్గిపోవాలి. అసలు అది మేల్కొని స్టార్ట్ అయ్యి ముందరే మనం మందేసేస్తాం, దాన్ని ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉంచుతాం. అప్పుడు ఏమవుతుందమ్మా, అది అలవాటుగా అయిపోయేది. మీకు జబ్బు వచ్చినా కానీ అది ఏం చేయకుండా కానిమని ఊరుకుంటుంది. అప్పుడు ఈ జబ్బు అనేది చాలా ఫాస్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆహారం, లేకపోతే మనం వాడి సబ్బులు అవ్వచ్చు, గిన్నెలతోనే సబ్బులు అవ్వచ్చు. మీరు గత వీడియోలో ఆటో ఇమ్యూన్ గురించి అడిగారు. నేను ఎన్నో కెమికల్స్ స్ప్రేయింగ్ చేయటం, పురుగు మందులు, ఎరువులు వాడడం వల్ల అన్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కెమికల్ సోప్ అనేది బట్టలో గిన్నెలో కడగడం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ హైయెస్ట్ అవుతాయమ్మా. ఇప్పుడు మనం వాడే డిష్ వాషర్లు, ఓకే, ఇవన్నీ బాడీ వాష్, హెయిర్ వాష్. ఇంతకు ముందు వరి పొట్టు వస్తే అందులో కొంచెం సర్ఫో ఏదో ఒకటి వేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అది వాడేవాళ్లే లేరు. నలుగుపిండి అనేది ఎందుకుండేదమ్మా? మినప్పిండి, పెసలు, వెన్నపూస, లేకపోతే చర్మవ్యాధులు ఉంటే బావంచాలు, నువ్వులు, ఇలాంటివన్నీ నూరి అది మేగళ్ళలో కలిపో, నెయ్యిలో కలిపో, నూనెలో కలిపో, బాడీకి నూనె రాసి పైన ఇది రాసి అన్నాలకు పెట్టేవారు. అది ఏమవుతుందమ్మా, అది ఎంత చక్కగా మెత్తటి పౌడర్ చేయటం వల్ల మీ శరీరంలో రోమాలు అనే వెంట్రుకలకు రంధ్రాలు ఉన్నాయి కదా, అలాగే చర్మంలో రంధ్రాలు ఉంటాయి. ఆ వెంట్రుకల రంధ్రాలు, మిగిలిన రంధ్రాలు, అవన్నీ కూడా ఇందులో ఉన్న హై విటమిన్ కానీ ప్రోటీన్ కానీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకోవడం వల్ల అవన్నీ ఓపెన్ అయ్యి ఇంకా ఆరోగ్యంగా అయ్యేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలా రాయగానే నొరగ, ఆ నొరగ రావడానికి ఏమవుతుందమ్మా, కెమికల్. అందులో మళ్ళీ ఒక కెమికల్ స్మెల్ రావడం కోసం రోజు 2 పూటలను ఒకసారి రోజు కెమికల్ వాడేస్తున్నారు మీరు చర్మానికి, తలకి, లేకపోతే ఇంకో దానికి. అప్పుడు ఏమవుతుందమ్మా, న్యాచురాలిటీ అనేది కోల్పోయింది కదా. అందుకే చర్మవ్యాధులు విపరీతం. ఈ కెమికల్స్ అనేవి వెస్ట్రన్ కంట్రీస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఇలాగ అనేక దేశాల్లో మనకన్నా 200 సంవత్సరాల ముందర మొదలుపెట్టారు కాబట్టి అక్కడ హైయెస్ట్ చర్మవ్యాధులమ్మ. అలాగే ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోతుంది విపరీతంగా. అంటే కారణం ఏంటి? ఎక్కువసార్లు తింటాం, ప్లస్ ఈ కెమికల్ ఫుడ్ తింటాం. లేకపోతే ఇప్పుడు మీ ఇంట్లో వర్కర్ ఉన్నారు, ఒక గిన్నెలు తోమటానికి ఏదో ఎవరినో పెట్టుకున్నారు, వాళ్ళు ఎంత ఎక్కువ సబ్బు రాస్తే అంత తొందరగా వదులుతుందని ఎక్కువ వేసేస్తారు. పామేక మళ్ళీ దాన్ని ఆ సబ్బు ఉందో లేదో చూసి కడిగేటంత ఓపిక వాళ్ళకి లేదు, ఉండదు. ఆ సబ్బు అంటుకుని ఉంటుంది ఎక్కడో చోట. ఈ డిజైన్లో కానీ, పట్టుకోవడానికి హ్యాండిల్స్కి గుచ్చిన నెయిల్స్ ఇలాంటివి కానీ, వాటిల్లో ఆ సబ్బు ఉంటుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. దాంట్లో మీరు ఆహారం తింటున్నారు, ఏమవుతుందమ్మా, మీ స్టమక్ పాడైపోతుంది కదా. శరీరాన్ని ఏమో సబ్బులతోటి, కెమికల్స్ తోటి పాడు చేస్తున్నాం. పొట్టనేమో ఈ డిష్ వాషర్లు, లేకపోతే బట్టలు. ఎంత పవర్ఫుల్ సర్ఫ్ అంటే, మీకు ఆవకాయ డాగ్ అంటుకున్నా కూడా అలా ముంచగానే పోతుందంటే ఏ కెమికల్ వాడి ఉంటారు అందులో. అది మీ బాడీ యొక్క వేసుకున్న బట్టల్లో ఎంతో కొంత ఉంటుంది కదా. దాని నుంచి లోపలికి వెళ్ళే మనం కనీసం 10 to 12 hours మన బాడీ మీద దాన్ని ధరిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, పూర్వం ఏం చేసేవారమ్మా, చాకలి సోడా వేసి ఒక బాణలో వేసి నీళ్ళల్లో ఉడకబెట్టేవారు, కింద మంట పెట్టి ఉడకబెట్టి దాన్ని రాయి మీద కొట్టి కొట్టి కాలలో ఉతికి పట్టుకొచ్చేవారు. ఎప్పుడైతే ఉడకబెట్టారో బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ అన్నీ చచ్చిపోతాయి. వదలటం కోసం అక్కడ చాకలి సోడా వేసారు. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎలాంటి మైలున్నా వదిలిపోవాలి. అన్ని రకాల బ్యాక్టీరియాని, ఫంగల్ని, క్రిముల్ని చంపేస్తున్నారు. అది అంత కొట్టి కొట్టి రాయి మీద కొట్టి ఉతకడం వల్ల దాని పర్సంటేజ్ ఏమి ఉండదు అందులో. ప్లస్ లాస్ట్లో మళ్ళీ గంజిలో ముంచి తీసి దాన్ని పిండివారు పల్చని. అప్పుడు ఏమైందమ్మా, మళ్ళీ అక్కడ ఆహార పదార్థం అనేది కోటింగ్ ఇచ్చేసారు అక్కడ బట్టలు. న్యాచురల్ వేలో ఉన్నదే మన బాడీ మీద వేసుకునేది కూడా అట్లనే డిజైన్ చేసుకున్నాం. అంతే కదా. ఇప్పుడు అసలు గంజి పెట్టుకునే వాళ్ళే లేరు. అది కూడా గంజి పౌడర్స్ ప్యాకెట్స్ వచ్చేసాయి ఇప్పుడు.
గంజి వార్చి పెట్టే సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు. లేదు. ఆ గంజి వార్చకపోవడం వల్ల కూడా అనేక వ్యాధులు వస్తున్నాయి. సార్ ఇప్పుడు పొట్టు ఉన్నవి అయితే అప్పట్లో మనం అన్ని పొట్టుతోటి ఉన్నాయే కదా. ఇప్పుడు మరి పొట్టు లేదు, మరి ఆ గంజి కూడా తీసేస్తే మనం ఇంకా పిప్పే తిన్నట్టు కదా సార్, ఒక గడ్డి తిన్నట్టే. సరైన ఆహారం తీసుకోవట్లేదు. అలాగే పళ్ళు ఉన్నాయి, సపోజ్ ఒక వేప పుల్ల కొన్నాళ్ళు రోడ్డంటే వెళ్తా ఏ చెట్టు కనపడితే ఆ చెట్టుని విరుచుకుని వచ్చి పళ్ళు తోముకునేవారు చక్కగా. అవును. ఒకప్పుడు కాల్గేట్ వచ్చిన కొత్తలో పబ్లిసిటీ ఏంటమ్మా, ఒక వస్తాదు ఉంటాడు మొక్కజొన్న పొత్తుకూరికి పళ్ళు నిప్పులు అంటాడు, ఉన్నవాళ్ళు అందరూ నవ్వుతారు. ఆడు ఏం చేస్తున్నాడు, కాల్గేట్ వాడట్లేదు కాబట్టి బొగ్గు వాడుతున్నాడు కాబట్టి ఉప్పుని ఆడికి పళ్ళు పోయినాయి, పళ్ళు నొప్పి వచ్చినాయి. ఇప్పుడు అదే కాల్గేట్ రోడ్ మా కాల్గేట్లో కానీ మా అదే కాల్గేట్ అని ఒకటే కాదు, ఏ సబ్బు కంపెనీ మా దాంట్లో ఉప్పు ఉంది, మా దాంట్లో లవంగం ఉంది, మా దాంట్లో బొగ్గు ఉంది అని చెప్తున్నారు. వేప నిమ్మ మీ రకరకాల ఆ వేళ ఇవన్నీ వాడడం వల్ల పోయిందని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అవన్నీ మా దాంట్లో ఉన్నాయి కొనుక్కోండి అంటున్నారు. ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చిందమ్మా? ఈ జనం ఎప్పుడైనా ఆలోచిస్తారు, అది చేదస్తం అంటారు, తెలివి తక్కువ అంటారు. పుల్లలు, ఆ పుల్ల గుచ్చుకుంటుంది, బ్లీడింగ్ అవుతుంది, గమ్స్ పాడవుతాయని భయపెట్టి మానిపించారు. వాళ్ళు మళ్ళీ రివర్స్. పూర్వకాలం స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు భర్త ఏమి సంపాదించున్నాడు ఏం చేస్తున్నాడు అనేది పట్టించుకునేవాళ్ళు కాదు. పీస్ఫుల్గా భర్త పిల్లలు వచ్చేసరికి మంచి ఆహారం వండి పెట్టామా లేదా, వాళ్ళకి సౌకర్యంగా ఆహారం పెట్టామా లేదా, అంతవరకునే వాళ్ళు చూసుకునేవారమ్మ. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఏం చేసేవారు, అందరూ ఒక చోట కూడి మినువులు, పెసలు, శనగలు ఇలాంటివి వేపించి అన్ని పట్టుకొచ్చి అందరికీ తలొక్కాసిని చేతుల్లో పోసేవారు. ఆ కబుర్లు చెప్పుకుంటాను, లేకపోతే తిరగలతో ఏదో విసురుకుంటాను, ఏదో పోటేసుకుంటాను, లేకపోతే ఈ అపరాలు కానీ ఇవన్నీ ఏరుకోవటం, అందులో బెడ్లు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయి, ఇలా కాలక్షేపంతో 90 ఏళ్ళు ముసలోళ్ళు కూడా పట్టమని అది నవిలివాళ్ళం. అవును, ఇప్పుడున్న పిల్లలకి ఇస్తే అసలు నవలేరు. స్వీట్ కార్న్ తప్ప మామూలు కార్న్ ఇస్తేనే పళ్ళు నొప్పి అంటాడు. అవును అవును, అవి ఎక్కడ నవ్వులుతారమ్మ, ఇంకా పళ్ళు ఇరిగిపోతాయి వాళ్ళకి. 90 ఏళ్ళు కూడా ఈ నవిలివారు. శుభ్రంగా శనగల సీజన్ వస్తే శనగ రొట్టె కాల్చుకునేవారు, కరకరలాడిలాగా బఠానీలు కాల్చుకునేవారు, ఇలాగ తేగలు కాల్చుకునేవారు. ఏ రకమైన ఆహారాలు దొరుకుతూ ఉంటే అనేక రకాల అవన్నీ కూడా చక్కగా తినేవారమ్మ. 90 ఏళ్ళు వచ్చిన పళ్ళు బాగుండి వాళ్ళు గట్టిగా తినేవారు. ఇప్పుడు పిల్లలకి పెట్టండి. అసలు అవి మర్చిపోయాం సార్, నిజంగా మీరు చెప్తుంటేనే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. శనగలు కానీ బఠానీలు కానీ ఏవైనా మినుములు కానీ అవి మరి హై ప్రోటీన్ అమ్మ. అక్కడ ఏమవుతుంది, మీ జాకి మీ పళ్ళుకి కూడా చక్కని వ్యాయామాన్ని ఇస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ మీ బాడీలోకి వెళ్తుంది, టైం పాస్ అవుతుంది. వాళ్ళు వర్క్ చేస్తానే చేసేవారు, ఖాళీగా కూర్చొని తినేవారు కాదు. ఈ విధమైన ఆహారం అలవాట్ల నుంచి బయటకు వచ్చాం. అలాగే తెల్లవారుజామున లేవడం, 3:30, 4 లేచిపోవాలి. పల్లెటూరులో ఉన్న వాళ్ళు అందరూ పడుకొని ఇచ్చేవారు కాదు, తిట్టేవారు. ఎవరు తిడతారో నన్ను హీనంగా చూసేవారు. తిట్టడమే కాదు, వాడు ఒక పనికి మాలిన వాడి కింద ఆ ఊరంతా చూసేది. లేట్గా లెగిస్తే, సూర్యోదయం అయ్యాక లెగిస్తే. అందుకు అంత హీనంగా నన్ను చూస్తున్నారనే దానికోసమైనా ఆడు వెలుగు రాకుండా 4, 3 లేచిపోయేవాడు. అవును. అలాగే సాయంత్రం అమ్మ 5 గంటలకు అందరికీ భోజనాలు అయిపోయి 6, 7 కాస్త దోళ్ళలో ఇలా పశువులు ఉండి రైతుల ఫ్యామిలీ అయితే కాస్త పాలు తాగి పడుకునేవారు. మిగిలిన వాళ్ళకి అది కూడా ఉండేది కాదు. గంజాన్నం దొరికితే గొప్ప ఆ రోజున. ఆ గంజానంలోనే ఒక ఉల్లిపాయ, ఒక మంచి మిరపకాయ. ఆ గంజానం ఎలా అమ్మా, దానికి ఒక కొండ, ఆ కొండలో పోయటం, ఆ కొండ అబ్జర్వ్ చేసుకునేది, దాన్ని అబ్జర్వ్ చేసుకుని పులుస్తుంది. ఆ పులిసిన ఆహారాన్ని ప్రోబయోటిక్ అని మనం కొనుక్కుంటున్నాం 100లో 1000 పోసి. అది తింటే మంచిది, స్టమక్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ రోజుల్లో ఏంటి, అక్కడ న్యాచురల్గానే ఆ కొండ కడిగేవారు కాదు, దాన్ని ఆ గంజి పోసి కొండను అలా ఉంచేవారు. ఒక 10 రోజులకు, 20 రోజులకు, నెలకో కడిగేవారు అంతే. ఎప్పుడైతే అది ఆ కొండలో మట్టి కొండ కాదమ్మా, దాంట్లో పోర్స్ ఉంటుంది, అందులోకి ఆ బ్యాక్టీరియా నిలవగా అందులోకి చేరి రెడీగా ఉండేది. మీరు పోసిన వెంటనే ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యేది అందులో. దాన్ని పొద్దుటే అన్నం, రాత్రి వండిన సద్దన్నంలో కలుపుకుని అది తెచ్చుకుని తినేవారు. పచ్చిమిరపకాయ, హెల్దీ పచ్చిమిరపకాయ, న్యాచురల్గా పండి. అప్పుడు ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయ అనేది కడుపుకు చాలవా, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఎన్నో మిరకిల్స్ చేస్తున్నాము ఉల్లిపాయ. ఒక ఆయుర్వేదంలో 4 పేజీలు ఉంది ఒక ఉల్లిపాయ. అదే అంటారు కదా సార్, ఉల్లి తల్లి లాంటిదే అంటారు.
ఆ తల్లిని తినేవారు. ఈ పచ్చిమిరపకాయ ఎప్పుడైతే కొరుక్కుని పరపలాడి కారం అది సుప్పు వేసుకునేవారు, బ్రహ్మాండం టేస్ట్. మేమేం చేసేవాళ్ళు, అది దొరుకుతుందేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ముద్ద పెట్టమని తినేవాళ్ళు. దాని టేస్ట్ డిఫరెంట్ అంటే అక్కడ ఎలా అవుతుంది, మానసికంగా మన గంజాన్నం ఇంట్లో పెట్టమంటే తిట్టేవారు, మజ్జిగన్నం పెట్టేవారు. ఆ గంజాన్నం టేస్ట్ ఎలా ఉందో చూడడం కోసం వాళ్ళ దగ్గర ముద్దలు తినేవారు. ఇప్పుడు ఉన్న అన్నానికి అసలు మనం అట్లా గంజి వార్చుకొని అలాంటివి తినచ్చా సార్? గంజి వార్చుకుని గంజి అన్నం సెపరేట్గా తినటం అనేది పెర్ఫెక్ట్ అమ్మ. గంజి వార్చకుండా అన్నం తినటం వల్ల కూడా అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్చ్, ఆ వార్చిన గంజిని తాగొచ్చా మనం? శుభ్రంగా తాగొచ్చమ్మా, చాలా మంచిది అది. స్టార్చ్ అంటారు. ఆ స్టార్చ్ అనేది ఈ అన్నంలో ఉండిపోయి తీసుకోవడం వల్ల డిఫరెంట్ అవుతుంది. ఆ స్టార్చ్ ఎప్పుడైతే నిల్వ ఉందో అందులో ప్రోబయోటిక్ కింద పొలవడం అనేది స్టార్ట్ అయిందో అక్కడ ఒక మిరకిల్ జరుగుతుంది అనమాట. అంటే ఒక కెమికల్ రియాక్షన్ అనుకోండి మీరు, ఇవాళ మోడర్న్ సైన్స్లో చెప్పాలంటే ఆ రియాక్షన్ అనేది జరిగి అక్కడ రెడీగా ఉంది. దానికి కాస్త ఉప్పు కలిపారు మీరు, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయ, అది ఒక అమృత ఆహారం. అది ఇప్పుడైతే నార్మల్గా బయట ఇప్పుడు ప్రోబయోటిక్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎవరైనా సెలబ్రిటీస్ చెప్పేది ఏంటంటే నైట్ అన్నంలో కొంచెం పాలు పెరిగేసేసి మీరు చెప్పినట్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది తింటున్నారు. అది బెటరా లేకపోతే ఎప్పుడైతే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అందులో వేసారో ప్రోబయోటిక్ డెవలప్ అవుదమ్మా, అందులో అవ్వదు. పచ్చిమిరపకాయలో ఉన్న కారం అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది ఇమీడియట్. ఓహో, మరి ఎట్లా సార్? ఇది వైరస్ని చంపడానికి ఉల్లిపాయ పనిచేయాలి. అది ఉల్లిపాయ వేయటం పర్వాలేదు, పచ్చిమిరపకాయ అనేది పొరపాటును కూడా వేయకూడదు. అలాగే తోడు పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ మజ్జిగ, పుల్లటి మజ్జిగ వేస్తే పులుపు వస్తుంది, ఆ పులిపే ప్రోబయోటిక్. మనం అది అన్నీ పెర్ఫెక్ట్ అని తోడేస్తున్నాం, కానీ అది సూర్యోదయానికి ముందర తింటేనే బాగా పనిచేస్తున్నాం. మీరు లేచి 9ంటికి 10ంటికి తింటే కాదు పనిచేసేది, సూర్యోదయానికి ముందర తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అందులో పచ్చిమిరపకాయ వేయటం అనేది నైట్ చేయకూడదు, ఉదయం కావాలంటే ఉదయం తినేప్పుడు నంచుకోవచ్చు మీరు చెప్పినట్టుగా. నైట్ ఎప్పుడైతే వేసారో మీరు బ్రహ్మాండమైన యాంటీబయాటిక్ పచ్చిమిరపకాయ అనేది, ఎండుమిరపకాయ అనేది. మీరు పెరుగు తోడెట్టినప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అందులో ఎండుమిరపకాయలు వేస్తారు వంట వాళ్ళు. ఎందుకు వేస్తారమ్మా? గట్టిగా తోడుకోవడానికి, పొలవకండ. ఓకే, పొలవకండ ఉండటం కోసం ఎండుమిరపకాయ వేస్తారు. ఎండుమిరపకాయ వేస్తే పెరుగు పొలవదు. ఎందుకు పొలవకండ ఉంది? ఎండుమిరపకాయలు యాంటీబయాటిక్ ఉంది కాబట్టి బ్యాక్టీరియాని రానివ్వలేదు దాంట్లోకి. ఓకే, అందుకు పొలవకండ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆహారంలో అంటే ఆ పూర్వానికి ఇప్పటికీ ఎంత మారిపోయింది, ఆహార నియమాలు కానీ, ఆహారం పద్ధతులు కానీ, పడుకునే టైం కానీ. ఇప్పుడు టీవీలు వచ్చేసినాయి అమ్మ, ఫోన్లు వచ్చేసినాయి. 8ంటికి ఎవరైతే 7ంటికి పడుకునేవారో వాళ్ళు రాత్రి 12, 1 గంటకు పడుకుంటున్నారు. ఈజీగా 12 అవుతుంది ఎవరైనా, ఒక యావరేజ్. వాళ్ళు లేచేటప్పటికి ఉదయం 8. అది ఈ పొలాన్ని నుంచి భర్త వచ్చినా, ఆఫీస్ నుంచి భర్త వచ్చినా, టీవీ దగ్గర ఉన్నాం, సీరియల్ చూస్తున్నాం, టేబుల్ మీద అన్ని పెట్టాం తినే. అంటే అన్నం పెట్టి వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ భర్త కూడా ఏం చేస్తాడు, వచ్చి ఒక కంచంలో పెట్టుకుని ఆయన కూడా బసికేసుకుని టీవీ దగ్గర కూర్చొని తింటాం మొదలుపెట్టారు. ఇక్కడ భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు మాట్లాడుకునే టైం లేదు. కుటుంబంలో ఏం జరుగుతుందో ఒకరికొకరికి తెలియదు. ఆ చూసిందేమో ఇమ్మర్స్ అయిపోయి అందులో అదేదో మనకే జరిగిపోతుందని మెంటల్ టెన్షన్లు, రకరకాలుగా ఫోబియాలు, ఇవన్నీ. అది టైంపాస్కి చూస్తున్నాం, దాన్ని అక్కడ మర్చిపోవాలనేది ఎవరో ఆలోచించట్లేదు. మళ్ళీ రేపు పొద్దున్న ఆ సీరియల్లో ఆ హీరోయిన్కి ఏమైపోతుందో, హీరోకి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. అంత అవసరం లేదమ్మా. దాన్ని ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఎందుకన్నారు? ఆ కాసేపు చూసి మర్చిపోవాలి. మర్చిపోయినప్పుడే మీరు అన్ని పనులు అవుతాయి. ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది, టీవీలు ఇవి వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత, అదొక ప్రమాదం. ఆ ట్రెడిషన్ అనేది పూర్తిగా మర్చిపోయాం. ఎప్పుడైతే మీరు వేప పుల్ల పెట్టి లేకపోతే గానుగ పిల్ల పెట్టి పళ్ళు తోముకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా గమ్ము నుంచి కారే బ్లీడింగ్ కానీ, ఫంగస్ కానీ, పస్ కానీ వెంటనే ఆగిపోతాయమ్మా కొద్ది రోజుల్లో. అదే తుమ్మ పుల్లతోటి కడుక్కోండి, పళ్ళు గట్టిపడిపోతాయి. కదిలిన పళ్ళు కూడా గట్టిపడతాయి. మర్రి పుల్ల, మర్రి ఊడ ఉంటుంది కదమ్మా, ఇంకా మిరకిల్ అది. దాన్ని రోజు ఇంత ముక్క తెచ్చుకుని రోజు కాస్త నవిలి పళ్ళు తోముకున్న తర్వాత కట్ చేసి మళ్ళీ దాన్ని మొన్నడు వాడుకోండి. ఈ విధంగా మర్రి ఓడని కనుక తోముకుంటే అసలు పంటి వ్యాధులు అనేవి ఉండవు, పళ్ళు కదలవమ్మ, గట్టిపడిపోతాయి. ఇలాంటి అద్భుతమైన మూలికలతోటి పళ్ళు తోమేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రకరకాల కెమికల్స్ కలిపిన పేస్టులతోటి, పౌడర్లతోటి
మనం ఎప్పుడైతే మనం పళ్ళు తోముతున్నామో 90 ఏళ్ళకి ఊడవలసిన పళ్ళు 15 ఏళ్ళకే ఊడిపోతాయి. 10 ఏళ్ళకే పిల్లలు పంటి హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నారు. ఎంతోమంది అంటే మోర్ దాన్ 90%. ఎందుకు? చాక్లెట్స్, స్వీట్స్ తినేయటం, పళ్ళు సరిగ్గా తోముకుపోవటం, పిల్లలు తోముతున్నారు లేదో తల్లిదండ్రులు చూడకపోవడం, ఇటువంటివి అన్నమాట. చక్కని ఆయుర్వేదం పౌడర్ తయారు చేసి వేలుతోటి తోముకుంటే, పూర్వం ఆహారం తిన్నప్పుడల్లా పళ్ళు తోమని చెప్పారు. మినిమం 3 times పళ్ళు తోమాలి. 3 times. ఆయుర్వేద శాస్త్రంలో అయితే మార్నింగ్ పడుకునేటప్పుడు, మధ్యలో ఆహారం తిన్నప్పుడు, ఎన్నిసార్లు ఆహారం తింటే అన్నిసార్లు, అంటే ఎన్నిసార్లు కడగాలో మీరు చూసుకోండి. కనీసం 4-5 సార్లు కడగాలి. ఇవాళ సిస్టంలో అయితే 6 సార్లు కడగాలి. అప్పుడు పంటి వ్యాధులు రావు. అది కూడా ఏం చేసేవారు? కెమికల్స్ తోటి కడిగేవారు, న్యాచురల్ హెర్బ్స్ తోటి పళ్ళు తోమేవారు. అందుకు వాళ్ళ పళ్ళు బాగుండి అమ్మ. ఎప్పుడైతే పంటి నుంచి పస్సు బ్లీడింగ్ వచ్చి ఇవి వచ్చినాయో, ఇవన్నీ కూడా నోట్లో ఉన్నది ఏమవుతుందమ్మా, మనం మింగుతాం. అక్కడి నుంచి పేగుల ద్వారా ఏమవుతుంది, బ్లడ్లో కలిస్తే బాడీ అంతా బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పంటి నుంచి వచ్చే అనేక రకాల భయంకర వ్యాధులు మనకు వస్తున్నాయమ్మా. వాటి నుంచి బయటపడాలంటే న్యాచురల్గా ఉన్నవి వాడుకుంటే కనుక అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే మన పద్ధతుల్ని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. ఇంకా కొంచెం మన హెల్తీగా ఉండాలి, హాస్పిటల్స్ చుట్టూ తిరగకూడదు అంటే హెల్తీగా తినడానికి ట్రై చేయండి. కాస్త ఉదయాన్నే లేవడం, త్వరగా పడుకోవడం, ప్రకృతి పరంగా వచ్చే వాటిని ఎక్కువగా తినడానికి ట్రై చేస్తే మీరు కూడా చాలా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఆంజనేయ రాజు గారితో ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.